మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బాలామృతంతో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చిన్నపిల్లలకి గవర్నమెంట్ వారు ఇచ్చే పౌష్టిక ఆహారం. దీంతో రకరకాల పిండి వంటలు చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఇదే పిండితో బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు బాలామృతం పిండి వేద్దాం. ఇది బాలామృతం పిండి. ఒక బౌల్లో 2 కప్పులు బాలామృతం పిండి, 1 కప్పు మైదా పిండి కూడా వేద్దాం. ఇది బాగా కలిసిన తర్వాత 2 పిండిలు బాగా కలిపి దీనిలో 3/4 కప్పు పంచదార పౌడర్ కూడా వేద్దాం. ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది, అందుకని మీకు స్వీట్ సరిపడా పంచదార పొడి వేసుకోండి. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో ఒక 3-4 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుందాం. బిస్కెట్స్ చక్కగా క్రిస్పీగా వస్తాయి నెయ్యి వేసి కలిపితే. నెయ్యి లేకపోతే వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేతితో పట్టుకుంటే ముద్దలా అవ్వాలి. ఇప్పుడు బాగా కలిసినట్టు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకుందాం. ఇలా చపాతీ ముద్దలా బాగా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీన్ని చపాతీల్లో ఒత్తుకుందాం. చపాతీ పీట మీద కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దానిపై ముందుగా కలిపి ఉంచిన బాలామృతం పిండిని 2-3 భాగాలుగా చేసుకొని రౌండ్గా చుట్టి దీన్ని చపాతీల్లో ఒత్తుకుందాం. కాస్త మందంగా ఒత్తుకోవాలి దీన్ని. ఇలా చేసిన తర్వాత ఫోర్క్తో అక్కడక్కడ ఘాట్లు పెడదాం. ఇప్పుడు దీన్ని మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం. రౌండ్గా కానీ మనకు ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఈ కాగుతున్న నూనెలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చాలా రుచిగా ఉంటాయి. బాలామృతం పిండి ఆల్రెడీ చాలా రుచిగా ఉంటుంది. దీనిలో నెయ్యి మళ్ళీ షుగర్ వేసాం కాబట్టి మరింత రుచి పెరుగుతుంది. ఈ బిస్కెట్స్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి 10-15 రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత పిల్లలకి సర్వ్ చేద్దాం. అలాగే గాలి చొర్రని ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి ఉంచితే 10-15 రోజులు నిల్వ ఉంటాయి. మా వంటగదిలో బాలామృతం పిండితో ఎంతో రుచిగా ఉండే బిస్కెట్స్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.